డబ్బున్న కోడలు వర్సెస్ డబ్బులేని కోడలు మొదటి భాగం తర్వాత ఏం జరిగిందో ఈ భాగంలో తెలుసుకుందాం. ఇక కథలోకి వెళితే అమృత ముగ్గు తొక్కడం అత్త రత్నాంబ చూసింది. కోపంగా ఏ గీత అని పిలవగానే గీత పరుగున రత్నాంబ దగ్గరికి వస్తుంది. డబ్బున్న కోడలు అలా తిరుగుతూ ఫోన్ మాట్లాడుతుంది. ఎల్లి ఒక కుర్చీ అయి అక్కడ మాట్లాడుకోవడానికి సిగ్నల్ బాగున్నాయి కావచ్చు అని చెప్పగానే గీత మొగ్గు తొక్కుతున్న అమృతని చూస్తుంది. అత్తయ్య, అక్కడ చూడండి అక్క ఏం చేస్తుందో. నాకు కళ్ళున్నాయి, అవి కనబడుతున్నాయిలే డబ్బులేని కోడలా. డబ్బున్న కోడలు అమృత అటు ఇటు తిరుగుతూ ఫోన్ మాట్లాడుతుంది. అయ్యో అత్తయ్య, అది కాదు, కింద చూడండి ముగ్గుని ఎలా తొక్కుతోందో. అమృత అలా తిరుగుతూ మాట్లాడుతుంటే దాని కాళ్ళు ఎక్కడ లాగుతాయోనని నేను కంగారు పడుతుంటే నీకు మాత్రం ముగ్గు పాడవుతుందని బాధ కలుగుతుందా పేద కోడలా? ఒంట్లో బాగాలేకపోయినా ఎంతో కష్టపడి వేశానత్తయ్య. జ్వరంతో ఉన్న నా గురించి ఆలోచించడం లేదు గాని తిరుగుతూ ముగ్గు తొక్కుతూ ఫోన్ మాట్లాడుతున్నా అక్కకి కాళ్ళు లాగుతాయని ఆలోచిస్తున్నారు. నేనేం పాపం చేశానత్తయ్య మీకు? పేదమ్మాయిగా పుట్టడం, అదే పేద కోడలుగా నా ఇంటికి రావడం. ఎల్లి కూర్చొని అమృత దగ్గర తీసుకెళ్ళు అని చెప్పగానే గీత బాధపడుతూ కన్నీళ్లు పెడుతూ ఆ కుర్చీని తీసుకొని బయట ఫోన్ మాట్లాడుతున్న అమృత దగ్గరికి వస్తుంది. అమృత ఫోన్ మాట్లాడుతూ వెనక్కి తిరుగుతుంది. అంతే, గీత పట్టుకున్న కుర్చీ తగులుతుంది. దాంతో అమృతకు నొప్పొస్తుంది. మమ్మీ అని అరుస్తూ చేతిలో ఉన్న ఫోన్ను వదిలిపెడుతుంది. ఫోన్ కింద ముక్కలైపోతుంది. అమృత అరుపు విని అత్త రత్నంబ కంగారు పడిపోతూ బయటికి పరుగున వస్తుంది. బాధపడుతున్న అమృతను చూస్తూ సారీ అక్క, నేను కావాలని చెయ్యలేదు అని అంటూ ఉండగా అమృత కోపంగా గీతని చెంపల మీద కొడుతూ ఉంటుంది. అత్త రత్నాంబ ఇదంతా కోపంగా చూస్తుంది. అమృత గీతని కొట్టి కొట్టి అలసిపోతుంది. తన చెయ్యి లాగుతూ నొప్పి లేస్తుంది. గీత ఏడుస్తూ ఉంటుంది. గీత చెంపల మీద చేతి అచ్చులు పడ్డాయి. తనని కోపంగా చూస్తున్న అత్త రత్నాంబని చూస్తూనే గీత బాధపడుతూ కోపం చల్లారిందా అక్క? ఎలా చల్లారుతుంది? నిన్ను కోసి కారం పెట్టినా నా కోపం చల్లారదు. నన్ను ఇంతలా కొట్టావు కదక్కా. కింద పడిన ఫోన్ బాగైందా అక్క నీకు? పిచ్చిగాని పట్టిందా నీకు? కింద పడిన ఫోన్ నిన్ను కొట్టగానే బాగవుతుందా? ఏం మాట్లాడుతున్నావే? దాన్ని తీసుకెళ్లి రిపేర్ సెంటర్లో ఇవ్వాలి. వాడెంత ఛార్జ్ చేస్తాడో ఏమో. ఇప్పుడు ఆ డబ్బులు ఎవరిస్తారే? నువ్విస్తావా లేదంటే మీ పేద నాన్న వచ్చి తెచ్చిస్తాడా అని తన తండ్రిని అనగానే గీతకి కోపం వచ్చింది. అక్క, నీ ఫోన్ పగలగొట్టింది నేను. నన్నను నా తండ్రిని అనే హక్కు నీకు లేదు. నిన్ను నీ తండ్రి ఎలా పెంచాడో నన్ను నా తండ్రి అలాగే పెంచాడు. అంత కోప పౌరుషం ఉన్నప్పుడు నా ఫోన్ డబ్బులు పడేవి మరి అని బాధపడుతూ కింద పడిన ఫోన్ను తీసుకొని చూస్తుంది అమృత. ముక్కలై ఉంటుంది. గీత ఏం మాట్లాడకుండా ఫోన్ని చూస్తుంది. చూసారా అత్తయ్య, నీ పేద కోడలు ఎంత పని చేసిందో? చూస్తున్నాను రిచ్చ కోడలా, అంతా చూస్తూనే ఉన్నాను. గీత చేసే భాగవతం మొత్తం చూస్తున్నాను. దీనికి ఇలా అయితే బుద్ధి రాదు కోడలా. ఒక గదిలో బంధించి బాధితే అప్పుడు వస్తుంది బుద్ధి. వద్దత్తయ్య, నన్నెక్కడా బంధించకండి. నేనిక ఈ దెబ్బలు భరించలేను. భరించలేకపోతే ఏదైనా బావిలో దూకి చావే. ఈ ఇంటికి మాకు పట్టిన పీడం పోతుంది. అసలు నిన్ను చైరెవరు తీసుకురమ్మన్నారే? అత్తయ్య అక్క అని చెప్పగానే అమృత కొంచెం కోపంగా అత్త రత్నాంబని చూస్తుంది. అలా కోపంగా చూడకు కోడలా. నేను మీకు చెప్పాను అత్తయ్య నాకు దీంతో కుర్చీ పంపించమని. చెప్పలేదు కోడలా. మరెందుకు పంపించారు అత్తయ్య? అది కాదు కోడలా, నువ్వు తిరుగుతూ మాట్లాడుతున్నావు కదా, కాళ్ళు లాగుతాయని ఆలోచించే కుర్చీ తీసుకెళ్ళమని చెప్పాను నేనే. అంతే, ఇలా చెయ్యమని కాదు రిచ్చు కోడలా అని అనగానే అమృతకి ఎక్కడ లేని కోపం వచ్చింది. దిక్కులు చూస్తుంది. కొంచెం దూరంలో ఉన్న బకెట్ కనపడింది. అంతే, అమృత కోపంగా ఆ బకెట్ దగ్గరికి వెళ్లి నీళ్ల బకెట్ని గట్టిగా తన్నుతుంది. దాంతో బకెట్లోని నీళ్లన్నీ ముగ్గు మీద పడి ముగ్గు మొత్తం కొట్టుకుపోతుంది. ఇలా అయితే నేను వేరే కాపురం పెడతాను. అమ్మో, అంత మాట అనుకు కోడలా. కావాలంటే గీతతో నేను క్షమాపణ చెప్పిస్తానుగా. అవసరం అనుకుంటే నీ కాళ్ళు కూడా పట్టిస్తాను. అయినా నా కోపం చల్లారదత్తయ్యా. పైగా నా ఫోన్ కూడా బాగుపడదు. మీ అబ్బాయికి చెప్పి నేను వేరే కాపురం పెట్టుకుంటాను. అప్పుడే నేను ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పి
అమృత అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ మాట విని రత్నంబ కంగారు పడుతుంది. డబ్బున్న కోడలి నోట వెంట ఏ మాట అయితే వినకూడదనుకున్నానో అదే ఇప్పుడు విన్నాను. అమ్మో, వేరే కాపురం అనే ఆలోచన అమృతకు వచ్చింది. కొడుక్కి చెప్తే అబ్బాయి అమృత మాట కాదనలేడు. దీనికి అంతటికి కారణం నువ్వేనే పాపిష్టిదానా అని పేద కోడలు గీత మీద గట్టిగా ఒక మొటికాయ వేస్తుంది. నొప్పొస్తుంది పాపం. గీత బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. నేను కావాలని చేసింది కాదు కదత్తయ్యా ఏడ్చింది సాల్లే, వాకిలి మొత్తం శుభ్రం చేసి మళ్ళీ ముగ్గేయి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రత్నాంబ. ఇక తప్పదని గీత చీపురు తీసుకుని వాటర్ను కొట్టేస్తుంది. పేద కోడలిగా ఇంట్లో ఇంకా ఎన్ని అవమానాలు పడాలో, ఎన్ని కష్టాలు పడాలో, ఏమిటో ఈ జీవితం అని బాధపడుతూ గీత ముగ్గు కూడా వేస్తుంది. అత్త గబగబా హాల్లోకి వచ్చింది. తన ధనిక కోడలు అమృత కనపడలేదు. బెడ్రూమ్ దగ్గరికి వెళ్లి చూసింది. బెడ్ మీద కోపంగా కూర్చుని ఉంది. రత్నాంబ ఊపిరి పీల్చుకుంది. కోడలా, ఇంకా ముక్కలైన ఫోన్ గురించి ఆలోచిస్తున్నావా? అది మా జ్ఞాపకం అత్తయ్య. ఆలోచించకుండా బాధపడకుండా ఎలా ఉంటాను చెప్పండి. అయ్యో కోడలా, ఆ పేద కోడల తరఫున నేను క్షమాపణ చెప్తున్నానమ్మా. మీ అమ్మ జ్ఞాపకాన్ని తీసుకొచ్చి ఇవ్వలేను కానీ తను కొనిచ్చిన ఫోన్ లాంటి మరొక ఫోన్ కొనుక్కుంటే సరిపోతుంది కోడలా. ఆ ఫోన్లో కూడా మీ అమ్మ ఉంటుందిలే అని అత్త రత్నాంబ చెప్పగానే అమృత సంతోషపడిపోతుంది. అయితే పదండి అత్తయ్య, నేనొక ఖరీదైన ఫోన్ కొనుక్కుంటాను. అలాగే మీకు మంచి ఖరీదైన చీరలు కూడా ఇప్పిస్తాను. పదండి అని చెప్పగానే రత్నాంబ తన డబ్బున్న కోడలు మామూలు మనిషి అయినందుకు చాలా సంతోషపడుతుంది. అలాగే ఖరీదైన చీరలు తీసుకుంటానని చెప్పినందుకు మురిసిపోతుంది. అత్త రత్నాంబ, డబ్బున్న కోడలు అమృత ఇద్దరు కలిసి బయటకొస్తారు. అక్కడ పేద కోడలు గీత కనిపిస్తుంది. ఏవే గీత, నేను అమృత షాపింగ్కి వెళ్తున్నాం. ఇంటి దగ్గర జాగ్రత్త. మేము లేదు కదా అని తీరిగ్గా కూర్చొని టీవీ చూసేవు. పని మొత్తం అయిపోవాలి. అలాగే అత్తయ్య అని చెప్పగానే రత్నాంబ, అమృత ఇద్దరు కలిసి కారులో మాట్లాడుకుంటూ వెళ్తుంటారు. ఈ గీతని ఎక్కడి నుంచి తీసుకొచ్చారత్తయ్య? మా రాత సరిగ్గా లేక ఈ గీత గడబడింది అమృత. గీతకి విడాకులిచ్చి తన పుట్టింటికి పంపిస్తే నాలాంటి డబ్బున్న మరొక అమ్మాయిని కోడలిగా తీసుకొస్తానత్తయ్యా. ఏమంటారు? నీలాంటి డబ్బున్న అమ్మాయి కోడలిగా నువ్వు తీసుకొస్తానంటే నాకెలాంటి అభ్యంతరం లేదు కోడలా. కానీ గీతకు విడాకులిచ్చేది నేను కాదు కదా. మీ అబ్బాయితో మాట్లాడండి అత్తయ్యా. తనకు చెప్పండి, గీత కంటే అందమైన డబ్బున్న అమ్మాయిని పెళ్లి చూసుకో బాబు, నిన్ను బాగా చూసుకుంటుందని చెప్పండి. ఖచ్చితంగా వింటాడు. సరే కోడలా, నువ్వు అంతలా చెప్తున్నావు కదా, నేను ఆ అబ్బాయితో మాట్లాడతానులే అని చెప్తుంది. కారును డ్రైవింగ్ చేస్తున్న అమృత అదుపు తప్పి ఒక చెట్టుకి గుద్దుకుంటుంది. ఒక అరగంట తర్వాత గీతకు చిన్న ఫోన్ మోగుతుంది. హలో, గీత గారా? అవును, చెప్పండి. ఎవరు? మీ అత్తయ్యకు తోడికోడలకు యాక్సిడెంట్ అయితే ఇక్కడ బాబు హాస్పిటల్లో అడ్మిట్ చేశాం. వచ్చి బిల్ కట్టి తీసుకెళ్ళండి. ఆ మాట విని గీత వెంటనే తన భర్త ఆనంద్కి ఫోన్ చేస్తుంది. వెంటనే ఆనంద్ బయలుదేరి ఇంటికొస్తాడు. తమ్ముడు సుధాకర్కి ఫోన్ చేస్తాడు. ముగ్గురు కలిసి హాస్పిటల్కి వెళ్తారు. అక్కడ డాక్టర్, చూడండి, మీ అమ్మగారికి కుడి కాలు, మీ భార్యకి కుడి చేయి విరిగాయి. ఇద్దరికి ఎంత మంచిగా చూసుకుంటే అంత తొందరగా రికవరీ అవుతారు. డాక్టర్ గారు, మా అత్తయ్య, నా తోడికోడలు ఇద్దరు నాకు 2 కళ్ళు. నేను వాళ్ళను నా కంటి పాపలా చూసుకుంటాను. గీత మాట మీద నమ్మకంతో హాస్పిటల్ నుంచి ఇంటికి పంపిస్తారు. ఇక ఆ రోజు నుంచి గీత ఇంటి పని చేసుకుంటూ విసుగు తెచ్చుకోకుండా అత్త రత్నంబ, తోడికోడలు అమృతను బాగా చూసుకుంటూ సమయానికి తగిన మందులు వేస్తూ ఉంటుంది. పేదింటి కోడలు గీత పట్ల అమానుషంగా ప్రవర్తించినందుకు రత్నాంబ కుమిలి కుమిలి ఏడుస్తుంది. తోడికోడలు అమృత, నన్ను మన్నించు గీత, డబ్బుందని నీ పట్ల చాలా దురుసుగా ప్రవర్తించాను అని వేడుకుంటుంది. ఇక ఆ రోజు నుంచి అత్త తోడికోడళ్ళు కలిసిమెలిసి ఉంటారు. Tota Magic TV. Please like, share and subscribe my channel.